ఉదయం ప్లే న్యూస్ మీడియాకు సంబంధించినటువంటి గౌస్ గారు భాస్కర్ రెడ్డి కాలనీ పక్కనే మేము గత 2010-19లో అక్కడ ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని గుర్తించి మరి ఉండడానికి గూడు లేనటువంటి పేదలను గుర్తించి మేము భూ పోరాటంలో భాగంగా అక్కడ స్థలాల్ని ఆక్యుపై చేసుకుని అక్కడ ఉన్నటువంటి కల్లా కంపెనీ అంతా కూడా మా పట్టణ జిల్లా నాయకత్వం అంతా కూడా అక్కడ చేరుకొని మొత్తం కళ్ళంతా కొట్టేసి ఎక్కడైతే పేదలు ఉన్నారో ఎవరికైతే స్థలం లేదో అలాంటి వాళ్ళని దాదాపు 100 మందిని గుర్తించి 1.5 సెంట్ ప్రకారం అంతా ప్లాన్ ప్రకారంగా మేము ఆక్యుపై చేసి వాళ్ళకి స్థలాలు చూపించడం జరిగింది. మళ్ళీ ఈరోజు అక్కడికి వెళ్ళి ప్లే న్యూస్ గౌస్ గారు నిజాలు తెలుసుకోకుండా మరి ఈరోజు పట్టణంలోన అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాజా చెప్పిన విషయాల్ని మరి అలాంటి వ్యక్తులు చెప్పిన మాటలు విని మా ఎంతో ప్రాధాన్యత గల కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ఉద్యమాలు చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీపై ఆరోపణలు చేయడం జరిగింది. అక్కడ సిపిఐ పట్టణ సుదర్శన్ గారు భూ కబ్జా చేసి ఆ ప్రాంతం వాళ్ళని భయభ్రాంతలకు గురి చేస్తున్నాడని చెప్పి రాయింది. దాన్ని అన్ని మీడియా గ్రూపులు కూడా ఫార్వర్డ్ చేయడం వల్ల ఈరోజు మా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంతో అవమానకరంగా చేయడం వల్ల ఈ యొక్క విషయాన్ని మా జిల్లా నాయకత్వం కూడా చెప్పడం జరిగింది. రేపు మా జిల్లా నాయకత్వం వచ్చి మరి ఆ యొక్క మీడియాని అంతా కూడా ఇచ్చేసి మామూలు డ్యామేజ్ చేసినటువంటి ఛానల్ పైన పరుదావ నష్టం చేయడానికి, అలాగే మా 2 టౌన్లో కూడా ఇద్దరి మీద కాజా మీద మరి ప్లే న్యూస్ గౌస్ మీద కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి మా పార్టీ కార్యదర్శి చెప్పడం జరిగింది. ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను తెలుసుకొని ఈ మీడియాకు సంబంధించినటువంటి చాలామంది మంచి మీడియాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల గురించి తెలుసు. వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీ ఏమి, వాళ్ళ యొక్క పని విధానం ఏమి, వాళ్ళు ఎవరికైతే ఎటువైపు అయితే ఉంటారో మరి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జనం వైపు ఉండి పనిచేస్తున్న కమ్యూనిస్టులపై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకర విషయము. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తూ మరి దీన్ని ఖచ్చితంగా వాళ్ళు మా యొక్క దీనికి క్షమాపణలు చెప్పుకునే వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కూడా దాని మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు మట్కాకు సంబంధించి బెట్టింగ్లు ఆడుతున్న కాజా చెప్పిన విధంగా ఈరోజు మాపై ఇంత అవమానంగా ఈరోజు ఉదయం నుండి కూడా అందరూ కూడా మాకు ఫోన్ చేసి ఎవరు కూడా మీరు జనం కోసం పనిచేస్తున్న మీలాంటి వాళ్ళపైన ఇలాంటి తప్పుడు సమాచారం అందిస్తుండడం వల్ల ఖచ్చితంగా మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు. మరి అందరూ కూడా వాళ్ళకి తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు ఏమేమి నిరంతరం ప్రజల వైపు ఉండి ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి మాలాంటి వారి మీద ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ విషయాన్ని మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించిన ఈ సంఘం వాళ్ళు కూడా విషయాన్ని తెలిపి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేస్తూ కోర్టులో కూడా మా నాయకత్వం పరుదావ నష్టం వేయాలని చెప్పి డిస్కస్ చేసిన జిల్లా కమిటీ నిర్ణయాల మేరకు అది ఏం చేయాలని చెప్పి జిల్లా కమిటీ నిర్ణయిస్తుందని చెప్పి సదనం తెలియజేస్తూ నా పేరు టి వీరేష్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు.